ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో చూస్తే ఆరుకాలం కష్టపడి పండించినటువంటి రైతుకి సంబంధించి రైతుల మిర్చి పంటకు సంబంధించి దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారంటూ కూడా ఒక వార్త హైలైట్ కనపడతా ఉంది. కనీస గిట్టుబాటు ధరను కూడా కల్పించట్లేదు దళారులు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రం రైతుల పరిస్థితి మాత్రం అధ్వానంగా మారిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆదుకుంటా చెప్తున్న పరిస్థితి చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ ఖమ్మంలో ప్రధానంగా మిర్చి మార్కెట్ విషయంలో మాత్రం రైతులు మాత్రం రోజు రోజు గగ్గోలు పెడుతున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే గిట్టుబాటు ధర 25,000 మిర్చి మార్కెట్ నుంచి చెప్పినప్పటికి కూడా దళారులు మాత్రం ఎక్కువ మోతాదులో మాత్రం తీసుకొని తక్కువ ధర వస్తుందని చెప్పి కూడా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే దాదాపు గత 2-3 రోజుల క్రితం కూడా మంత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అక్కడ ఏదైతే మిర్చి మార్కెట్ జెండా పాట పెట్టి కూడా 25,000 కూడా పాడిన నేపథ్యంలో మాత్రం ఏదో అట్లా పాడిన నేపథ్యంలో మాత్రం రైతులు మాత్రం కొనుక్కునే విషయంలో మాత్రం చాలా ధర తక్కువ పడుతుందని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 25,000 ఉన్నప్పుడైతే ఈరోజు చూసుకున్నట్టయితే 24,000 రూపాయలు ఉన్న నేపథ్యంలో మాత్రం చాలా వరకు మాత్రం 17-16,000 మాత్రమే పోతుందని చెప్పి కూడా ఇది అన్నదాతలు మాత్రం తీవ్రంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అకాల వర్షాలు రావడంతోనే అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు అన్ని పంటలతో పాటు మిర్చి కూడా మొత్తం పూర్తిగా తడిచి మాత్రం ధర విషయంలో మాత్రం పూర్తిగా తగ్గడంలో మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏదైతే విలేజ్లో గ్రామాల్లో పండించుకున్న ఈ మిర్చి పంటను అక్కడికి తీసుకొని దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి మగుళ్ళు అక్కడ కష్టపడి వాటి కోసం ధర వస్తుందేమని చెప్పి చూసిన నేపథ్యంలో మాత్రం ఇటు ధరలు మాత్రం ఎక్కువ దందా చేయడంతో మాత్రం ధరలు పూర్తిగా తగ్గడంతో మాత్రం అన్నదాతలకు కన్నీరు పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అంతర్జాతీయంగా ఖమ్మం మార్కెట్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తున్న నేపథ్యంలో మాత్రం అంత పెద్ద మార్కెట్ ఉన్న పేరుకే ఉంది చెప్తున్నారు కానీ ధర విషయంలో మాత్రం పూర్తిగా తగ్గడంలో మాత్రం రైతులు మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చాలా అంటే మనం ఇరు రాష్ట్రాలకు కంపేర్ చేసుకుంటే ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. అక్కడ నుంచి మిర్చికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి మార్కెట్లోనే దళారులకు సంబంధించినటువంటి చేతుల్లోకి ఎందుకు వెళ్తూ ఉంది? అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏం చేస్తుంది? దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రేట్ని ఎందుకు కంపేర్ చేస్తూ ఉన్నారు? రైతులకు కనీస గిట్టుబాటు ధర ఎందుకు కల్పించట్లేకపోతున్నారు? అంటే ప్రధానంగా చూసినట్లయితే ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఏదో తూతు మంత్రంగా ఆదుకుంటా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మార్కెట్ సంబంధించిన సిబ్బంది కూడా ధర మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దళారులు మాత్రం విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కాయకష్టం చేసి 6 కాలం కష్టపడి పండించుకున్న మిర్చి రైతులు మాత్రం తీరా మార్కెట్కి వచ్చే సమయంలో అమ్ముకునే సమయంలో మాత్రం వాళ్ళ ధర విషయంలో మాత్రం పూర్తిగా తగ్గడంతో మాత్రం తీవ్ర ఆనందిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ మార్కెట్ వాళ్ళకు అధికారులకు చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. దళారులు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ధర పెట్టుకొని మాత్రం రైతులు మాత్రం తగ్గే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ మంత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టి తీసుకెళ్ళినా సరే, కొత్త చైర్మన్ వచ్చినా సరే ఇక్కడ మాత్రం దళారులు మాత్రం ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తోచినట్టుగా దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలం కూడా ఈ మిర్చికి సంబంధించి కూడా చాలా మంది కూడా ధర్నాలు చేసిన పరిస్థితి. ఒకవైపు ఏదైతే సిపిఐ పార్టీలు కూడా రైతుల పక్షాన ఉంటాయని చెప్తున్నప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మంలో ఉన్న ఈ పెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు వరంగల్ ఇటు చాలా చోట్లకి వెళ్ళే అతిపెద్ద మార్కెట్గా ఉన్న నేపథ్యంలో మాత్రం చుట్టుపక్కల మైబాద్ నుంచి కానీ అదేవిధంగా ఇళ్ళ నుంచి కోదా నుంచి అనేక మంది రైతులు వచ్చి తమ మిర్చిని అమ్ముకునేందుకు వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం ఖమ్మంలో మన దళారులు మాత్రం ఇష్టానుసారంగా కూడా ధరలు ఎక్కువగా వాళ్ళని రానియకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం రైతులు మాత్రం ధరల విషయంలో మాత్రం పూర్తిగా నష్టపోతున్న నెమ్మది పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ రైతులు ఎన్నిసార్లు అధికారులపై చెప్పినా సరే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే తమను ఆదుకోవాలని చెప్పి కూడా అన్నదాతలు పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నాయి.
గోవింద్, ఒకవైపు అకాల వర్షాలతో పెద్ద ఎత్తున పంట నష్టాలు జరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు మనం చూసుకుంటే మిర్చి పంటకి సంబంధించి పెద్ద ఎత్తున తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో ఇప్పటికే మిర్చి ధర పెరిగిపోతా ఉంది. ఈ నేపథ్యంలో మరి మిర్చి పంటకు సంబంధించి ఇక్కడ చూస్తే 16,000 చేంజ్ అనే కనబడతా ఉంది. 16,700 చేంజ్ కనబడతా ఉంది. ఎందుకని ఇంత తక్కువ ధరను పరిగిస్తూ ఉన్నారు? రైతులు 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకి ఒకవైపు పంట నష్టం జరిగింది రైతులకు ఇప్పటికే అకాల వర్షాలతో. అయినప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే ప్రధానంగా చూసినట్లయితే దళారీ వ్యవస్థ అనేది విచలవిడిగా మారిపోయిన పరిస్థితి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతుంది. రైతుని నడ్డి విసేందుకు కూడా ఈ దళారీ వ్యవస్థ మాత్రం ఎప్పటికీ మారట్లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీటిపై కూడా అధికార పార్టీకి సంబంధించి మిర్చి ఎవరైతే దళారులు ఉన్నో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా అది మాత్రం ఎక్కడ మాత్రం సాధ్యంగానే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 6 కాలం కష్టపడి రైతులు పండించిన ఈ మిర్చి విషయంలో మాత్రం పూర్తిగా నష్టం అనేది ఈ మధ్య కాలంలో కూడా వర్షాలు పూర్తిగా రావడంతో కూడా అన్నదాతల్లో మాత్రం పూర్తిగా కన్నీరు మిగిలిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం తమ పండించిన పంటకి గిట్టుబాటు రాదేమో, వస్తుందో రాదని ఒక ఆశతోని మార్కెట్కి వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇదే అదునుగా చూసుకొని ఇక్కడ దళారీ వ్యవస్థ మాత్రం విచారణ దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అనేక సార్లు వ్యవసాయ అధికారులకు చెప్పినప్పుడు కూడా వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా ఏదో తూతు మంత్రంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులు మాత్రం దీనిపై మాత్రం అనేక సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్ని రాష్ట్రాల కన్నా గొప్పది, చాలా పెద్దది, రైతే రాజు అని చెప్పుకుంటూ కూడా దేశంలో నెంబర్ 1 తెలంగాణని చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ రైతు విషయంలో గిట్టుబాటు ధర విషయంలో మాత్రం పూర్తిగా విపరీతం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఎవరైతే మార్కెట్లో దళారులు ఉన్నారో వాళ్ళపై మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి రేటు వచ్చేలాగా చూడాలని చెప్పి కూడా రైతులు మాత్రం లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, గోవింద్, మార్కెట్లో జరుగుతున్న విషయాలకు సంబంధించి కావచ్చు, ఇటు ధరలకు సంబంధించిన అంశాలపై మార్కెట్ యార్డ్తో పాటుగా అక్కడ మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్ ఏమైనా స్పందించారా? అంటే గత కొన్ని రోజుల క్రితం కూడా మార్కెట్లో ఇదే తంతు కొనసాగినప్పుడు మాత్రం ఇటు దళారులకు ఇటు రైతులకు తీవ్ర వాగ్దానం చేసుకున్న నేపథ్యంలో మాత్రం అక్కడ పూర్తిగా ఘర్షణ వాతావరణం చేర్చేసిన మాత్రం అక్కడ మార్కెట్ చైర్మన్ సంబంధించి వచ్చి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి ధరకే అమ్మిస్తామని చెప్పినప్పుడు కూడా ఏదో అప్పటి వరకే చెప్పితే వదిలేస్తున్న పరిస్థితి వస్తుంది. తర్వాతకి మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ అక్కడ దళారులు మాత్రం ఇష్టం వచ్చిన అటు వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు వ్యవసాయ మార్కెట్ సంబంధించి కూడా అధికారులకు కానీ అక్కడ సిబ్బందికి కానీ రైతులు మాత్రం చెప్పుకున్నప్పుడు కూడా ఏదో వాళ్ళ ఆవేదన కోసం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని అధికారులు మాత్రం పూర్తిగా స్పందన లేదు. ఇది దళారు వ్యవస్థ మాత్రం వాళ్ళకి విచ్చలవిడిగా దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా రైతులు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, దాంతోపాటుగా నిత్యం కూడా మార్కెట్ యార్డ్కి మిర్చి పంటను తీసుకొని వస్తూ ఉంటారు. అలాంటి రైతులకు కనీస వసతులు కానీ ఇటువంటి మార్కెట్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన కానీ రైతాంగం ఏమంటుంది? అంటే ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే మేము 6 కాలం పండించి తీసుకొచ్చిన మిర్చికి మాత్రం మాకు గిట్టుబాటు ధర రావడం అని చెప్పి కూడా లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఏదో తూతు మంత్రంగా ఏదో చెప్పి రైతుకి ధర బలుకుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉండటంతో మాత్రం రైతులు మాత్రం పూర్తిగా మాత్రం కన్నీరు మున్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రతిసారి కూడా ఇటు వర్షాకాలంలో ఎండాకాలంలో మరి మిర్చికి మాత్రం పూర్తిగా గిట్టుబాటు ధర రాకపోవడంతో మాత్రం పూర్తిగా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా అధికారులకు చెప్పినప్పుడు కూడా వివిధ రాజకీయ పార్టీలకు కూడా రైతే రాజు అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పి అనేక ధర్నాలు వీళ్ళపై కూడా ఒక రైతులకు సంబంధించి కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు పలికినప్పటికీ కూడా ఈ దళారీ వ్యవస్థ మాత్రం పూర్తిగా విఫలమని చెప్పొచ్చు. ఈ దళారీ వ్యవస్థ ఉన్నంత కాలం రైతుల్లో మాత్రం నిరాశ మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, గోవింద్, ఒకవైపు నిన్న కేసీఆర్ కూడా పలు జిల్లాల్లో పర్యటించడం జరిగింది. కొన్ని జిల్లాలో పంట నష్టం జరిగినటువంటికి సంబంధించిన వాటికి వెంటనే వాటికి సంబంధించినటువంటి బిల్లులు ఏదైతే 10,000 రూపాయల ఎకరానికి 10,000 రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా మొదటిసారిగా కూడా దేశంలోనే మొదటిసారిగా కూడా కౌలు రైతులకి కూడా 10,000 రూపాయలు ప్రకటించారు. సో దీనికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పంట నష్టపోయినటువంటి రైతాంగం ఏమైనా అధికారులను సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు?
ఏదైతే నిన్న సీఎం కేసీఆర్ గత కొన్ని రోజుల్లో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను కూడా సీఎం కేసీఆర్ గుట్టగుట్టిన ఖమ్మం జిల్లాకి చేరుకున్న పరిస్థితి కనిపించింది. నిన్న రైతులను దగ్గరికి వెళ్ళి కూడా పరామర్శించి కూడా మిమ్మల్ని ఆదుకుంటాం తప్పనిసరిగా అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తూ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. కాకపోతే అది ఎంతవరకు ఇస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి. ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పారు, మేము సహాయం చేస్తాము అని చెప్పుకుంటూనే ఇటు కేంద్రం వైపు కూడా కేంద్రం మేము అడగము, కేంద్రం ఇచ్చేది లేదు, మేమే ఇస్తామని చెప్పి కేంద్రంపై కూడా విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం రైతాంగాన్ని ఆదుకుంటున్నానని చెప్తున్నప్పుడు కూడా కొంచెం రైతుల్లో మాత్రం కొంచెం నిరాశ ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇస్తా అని చెప్తున్నప్పుడు కూడా ఇస్తారా లేదని ఒక అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కూడా ఈరోజు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేంద్రం నుంచి దాదాపు 7,000 వరకు కేంద్రం ఇస్తుంది, మిగతా ఇచ్చే 25,000 రూపాయలు ఓన్లీ తెలంగాణ అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు వచ్చినట్లేదు, ఇది కావాలని రేపు రాబోయే ఎన్నికల్లో రాజకీయం కోసమే కేసీఆర్ వచ్చిందని చెప్పి కూడా బీజేపీ నాయకులుగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అకాల వర్షంతో ప్రధానంగా మొక్కజొన్న రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. 20,000 ఎకరాల్లో పూర్తిగా 157 గ్రామాల్లో కూడా చాలా గ్రామాలు కూడా తడిచి ముద్దైన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం 10,000 రూపాయలు అని చెప్తున్నప్పుడు కూడా కాదు, తప్పని 10,000 రూపాయలు కాదు 50,000 రూపాయలు ప్రతి రైతు కూడా ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ గోవింద్.